హాయ్ అండి. నా పేరు రాజు. నేను చాలా రోజులైంది వీడియో తీయక. అయితే ఆహ్, ఈ మధ్యన జరిగిన సిచ్యువేషన్ వల్ల నేను మళ్ళీ అంటే వీలు కాదు సామాన్యంగా టైం సరిపోదు నాకెప్పుడు. నా ఉండే వర్క్ అలాంటిది ఉంటుంది. అందుకోసమని ఇక బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాను. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో కొన్ని మళ్ళీ వీడియోస్ తీయాలనిపించింది. అందుకనే ఈ వీడియో ఇంపార్టెంట్ ఇది. దేశ ప్రజలకి, సమాజానికి, ప్రపంచానికి ఇది చానా అవసరం. కొంచెం మనసు పెట్టి ఆలోచనతో వినండి ఇది. టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ప్రపంచంలో ఇరాను, ఇజ్రాయెలు, ఇట్లా అమెరికా ఇట్లా యుద్ధం జరుగుతూ ఉంది కదా! ఆ యుద్ధం జరగడం వల్ల ప్రపంచానికి నష్టమే, వాళ్ళ కంట్రీస్ కూడా నష్టమే. అయితే టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఏ కంట్రీ అయినా యుద్ధం చేయడం అనేది చాలా నష్టం చేకూరుస్తుంది. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పటివరకు ప్రపంచ యుద్ధాలు 2 జరిగాయి కదా! ఆ 2 చరిత్ర తిరిగేస్తే మనం నష్టపోయింది ఎక్కువ తప్పితే అభివృద్ధి చెందింది ఏమి ఉండదు యుద్ధం చేయడం వలన. అది ఏ కంట్రీకైనా ప్రపంచంలో ఎవరికైనా నష్టమే అది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ మొన్న పాకిస్తాన్ వాళ్ళు మాకు 20 మందిని అక్కడ పహల్గామ్‌లో చంపారు కదా! మేము వాళ్ళ మీద దాడి విపరీతంగా చేశాం. అందులో చాలా మంది నష్టపోయారు. అది అక్కడి వాళ్ళకి తెలుస్తుంది ఏందనేది. కానీ అమాయక ప్రజలే చనిపోతారు. కాబట్టి నేననేది యుద్ధం అనేది చేయకూడదు. ఎందుకంటే ఇది ఏమైతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, ఇప్పుడు కుల మతం అనేది చాలా పిచ్చయిపోయింది ప్రపంచవ్యాప్తంగా. మా క్రిస్టియన్సే ఉండాలి, మా హిందువులే ఉండాలి అనే ఆలోచన హిందువులలో ఉండదిది. మా హిందువులే ఉండాలనే ఆలోచన ఎవ్వరికీ హిందువులకి ఉండదు. మాక్సిమం ఒక ముస్లిమ్స్‌కి, ఈ క్రిస్టియన్స్‌కి కొంచెం ఉంటుంది వాళ్ళలో. అది ఎందుకనేది అర్థం కాదు. దయచేసి ముస్లిమ్స్ పెద్దలైనా సరే, క్రిస్టియన్స్ ఉన్న పెద్దలైనా సరే ఆలోచనతో వినండి. కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. మా భారతీయులు వేరే కంట్రీస్‌కెళ్ళి ఆ కంట్రీస్‌ని స్వాధీనం చేసుకోవాలి, ఆ కంట్రీని ఆక్రమించాలని ఇప్పటివరకు చరిత్రలో ఇన్ని సంవత్సరాల చరిత్రలో, ఇన్ని వేల సంవత్సరాల చరిత్రలో ఏనాడు అనుకోలేదు. అనుకోరు కూడా. వాళ్ళకి అవసరం రాదు. ఎందుకంటే భూమి మీద మానవ మనుగడ అనేది చాలా ఇంపార్టెంట్. అది దయచేసి అర్థం చేసుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా! అది నష్టం ఏ విధంగా జరుగుతుందంటే కొన్ని కోట్ల నష్టం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా భారతదేశం ఉంది. మా భారతదేశాన్ని కాపాడుకోవడానికి మేము మా యొక్క రక్షణ రంగానికి కొన్ని లక్షల కోట్లు మేము ఖర్చు పెడతాం. అదే అమౌంట్‌ని మేము మా దేశ అభివృద్ధి కోసం ఖర్చు పెడితే ఒక రేంజ్‌లో ఉంటాం. ఒక దేశం ఒక రేంజ్‌కి ఎదుగుతామన్నమాట. డెవలప్‌మెంట్ అనేది చానా ఉంటుంది. అట్లా యుద్ధాలు అంటే వేరే కంట్రీస్ వాళ్ళు మన మీద యుద్ధం చేశారన్న భయంతోటి మన దేశాన్ని రక్షించుకోవడానికి, మన దేశాన్ని కాపాడుకోవడం కోసమే కొన్ని లక్షల కోట్లు మేము ఖర్చు పెడతాం రక్షణ రంగానికి. సెక్యూరిటీ కావచ్చు, అణుబాంబులే కావచ్చు, AK-47లే కావచ్చు, బాంబులే కావచ్చు, ఎన్నో రకాలది. ఇటువంటి వాటి కోసం మేము విపరీతంగా ఖర్చు పెడతా ఉన్నాం. అయితే ఇదే డబ్బు ప్రజల అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం ఖర్చు పెడితే రోడ్లే గానీ, ట్రాన్స్‌పోర్టేషనే గానీ, ప్రజల అభివృద్ధే గానీ ఒక రేంజ్‌లో ఉంటుంది. దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అట్లాగే